నేనేదో మీకు వాటర్ ఫాల్స్ చూపిద్దాం అనుకుంటే ఈ వింత చూడండి, గుడి మొత్తం నీటిలో మునిగిపోయింది భయ్యో. ఎందుకంటారు? ఏమో శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేటేరుక. వాటర్ ఫాల్స్ చూపిస్తానో లేదో గానీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మావా. మా ఫ్రెండ్ అయితే చెట్లెక్కేస్తాను పుట్లెక్కేస్తానంటూ ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తున్నాడు మావా. నేనేమో ఫిజికలీ అన్ఫిట్. ఎక్కండ్రా బాబు అంటే ఒకసారి పైకొచ్చి వ్యూ చూడు, నువ్వే తర్వాత కిందికి వెళ్ళవు అని అన్నాడు. అంత మాట నాకు ఇంక ఊరుకుంటానా? ఎక్కేసాండ్రా బుల్లోడు. ఎక్కడము వ్యూ చూడమైతే బాగుంది గానీ నేను ఎక్కాక ఇది మాత్రం ఊగుతుంది మావా. నా బరువు తట్టుకోలేక అది ఎప్పుడు కింద పడుతుందో తెలియదు గానీ అది కింద పడే లోపల నేను కిందికి దిగేయాలి. కిందికి దిగి ముందుకెళ్తే ఇంకో స్పాట్ కనిపించింది. మీరు ఈ విజువల్స్ చూసే లోపు మీకు చిన్న మ్యాటర్ చెప్తాను. సన్నగా అయితే సరిగ్గా తినట్లేదా అని అంటున్నారు, లావెక్కితే ఇలా అయిపోయావంటారు బాబు అని అంటున్నారు. బేసిక్ గా నాకెలా ఉండాలో నాకే అర్థం కావట్లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నా గానీ సమాజం మాత్రం గోలెట్టేసుకుంటా ఉంటది. ఇంక ఈ సండూరుకి వెళ్లే దారిలో ఒక వింత గుడి చూసామావా. శ్రీ గండి బసవేశ్వర దేవస్థానం అంట. ఈ గుడి ఇలా నీటిలో ఎందుకుందని మీకు చెప్దామని గూగుల్ అంతా చూసామావా. కానీ నాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కొన్ని రోజులు నీళ్లు లేకుండా ఉంటుందేమో, లేదా సంవత్సరం అంతా ఇలా నీటిలో ఉంటుందేమో. ఈ గుడి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఇంకా వాటర్ ఫాల్స్ గురించి నిజం చెప్పేస్తామావా. వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంటాయి. మన కాడ ఓ బోట్ ఉంటే అలా బోట్ వేసుకెళ్లి ట్రెక్కింగ్ చేస్తే వాటర్ ఫాల్స్ చూసేయచ్చు. వాటర్ ఫాల్స్ దొరకలేదనే బాధతో సండూరుకి వెళ్ళి ఓ మంచి భోజనం చేశాం. వాటర్ ఫాల్స్ చూపించలేదని నేను ఎక్కడైనా బయట కనిపిస్తే నన్ను తిట్టకండి కొట్టకండి. సారీ భయో.